నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వెలిగొండ ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామన్న సీఎం. పునరావాసం కింద నిర్వాసితులకు 300 కోట్లు విడుదల. రాజధాని పర్యటనకెళ్లిన వైసీపీ నేతలపై తిరగబడ్డ రైతులు. అమరావతికి జై కొట్టాకే రావాలంటూ అడ్డగింత, ఇరు వర్గాల దాడులు. అమరావతిపై వైసీపీ మళ్లీ విషం కక్కే ప్రయత్నం చేసింది. గొడ్డలే పార్టీ రాష్ట్రానికి చేటని చంద్రబాబు వ్యాఖ్య. వైసీపీలోని కాపులతోనే తనను తిట్టిస్తున్నారన్న పవన్. నేతలతో బూతులతో కులంపై చెడుముద్ర పడే ప్రమాదం ఉందని వ్యాఖ్య. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మళ్లీ పరస్పర దాడులు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ టెహరాన్ హెచ్చరికలు. హై ప్రొఫైల్ లంచం ఆరోపణల కేసులో అదానికి చుక్కెదురు. క్రిమినల్ కేసులు కొట్టివేసేందుకు అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరణ. రాజధానితో మూడు ముక్కలాట ఆడిన వైసీపీ నేతలపై అమరావతి రైతులు తిరగబడ్డారు. రాజధాని పరిరక్షణ ముసుగులో అడుగుపెట్టిన వైసీపీ నేతలకు నిరసన సెగ చూపించారు. మావిగని పాట పాడుతూ మళ్లీ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు రాళ్లు కోడిగుడ్లతో దాడులు చేసుకోగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు అమరావతిని ఆడిపోసుకొని అధికారం పోయాక ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వైసీపీ నేతలకు ప్రజలు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో పెనుమాకకు చెందిన కొంతమందిని కలిసేందుకు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా కొందరు వైసీపీ నేతలు బయలుదేరారు. విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు అమరావతి వ్యతిరేకులకు ఇక్కడేం పనంటూ భగ్గుమన్నారు. ఉండవల్లి సెంటర్లో వైసీపీ నేతల కార్లను అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. రాజధానిలో తిరిగే అర్హత లేని వైసీపీ పార్టీ గో బ్యాక్ గో బ్యాక్. రాజధానిలో తిరిగే అర్హత లేని వైసీపీ పార్టీ గో బ్యాక్ గో బ్యాక్. వైసీపీ పార్టీ మావిగాని పెడతాను, మీ భూములు మీకు అప్పచెబుతాను, రాజధాని తీసేస్తానన్నావు. మరి రాజధాని తీసే ఉద్దేశం ఉంటే మీరు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాజధానిలో ఏం పరిశీలిస్తారు మీరు వచ్చి? అంటే ఇంకా సర్వనాశనం చేయడానికి వస్తున్నారు రాజధానిలోకి. మీరు మాకు సమాధానం చెప్పి వెళ్ళాలి. రాంబాబు పేరు నాని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. మీ ఆస్తులు ఇంకోసాట మమ్మల్ని నాశనం చేయడానికి మీరు వస్తున్నారా? ఈ యొక్క రాజధానిని అడ్డుకోవడానికి కొత్త డ్రామా ఆడుతూ అంతకుముందు బురద అన్నాడు, కుంగిపోయితే అన్నాడు, భూకంపం వచ్చిందన్నాడు, ఇవన్నీ శ్మశానం అని చెప్పాడు. అలాంటి వాళ్ళకి ఈ రాజధానిలో పర్యటించే అర్హత లేదని చెప్పేసి ముక్కు నేల కాసి వైసీపీ వాళ్ళు మేము అమరావతికి జై అంటేనే అడుగు పెట్టనిస్తాం. రైతుల నిరసనను వైసీపీ నేతలు తొలుత లెక్క చేయలేదు. కొందరు వైసీపీ కార్యకర్తలు మొండిగా ముందుకెళ్తూ కవ్వించే ప్రయత్నం చేశారు. వారిని మహిళలు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. కొంతమంది రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. తోటి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, గోండాయిజం చేయడానికి డబ్బులిచ్చి ఏటీఎం బ్యాచ్ తీసుకువచ్చి ఆడవాళ్ళ మీద కోడిగుడ్లు చేస్తున్నారు. జగన్ గారు మీరు ఎక్కడో ఉండి రాజకీయం చేయటం కాదు, జరుగుతున్న అభివృద్ధిని చూడండి. ఎక్కడో రౌడీల్ని, గోండాల్ని తీసుకొచ్చి మా రాజధాని అడ్డు ఆపుతామంటే మాత్రం ఇక్కడ ఎవరూ సహించడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఆపటం కాదు, మిమ్మల్ని ఉండవల్లి గేటు దాటనివ్వం, అమరావతిలో అడుగు పెట్టనివ్వం. పోలీసులు జోక్యం చేసుకుని రైతులు వైసీపీ నేతల్ని చెరువువైపు పంపించారు. రైతులు వైసీపీ నేతల్ని కొంత దూరం తరిమారు. పోలీసులు వారికి రక్షణగా నిలిచి అక్కడి నుంచి పంపించారు. అమరావతి జై కొట్టాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని రైతులు తేల్చి చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు 2 సంవత్సరాల కౌలు కోర్టు చెప్పినా కానీ ఇవ్వలా. ఒకడేమో ఎడారి అన్నాడు, ఒకడు శ్మశానం అన్నాడు, ఒకడేమో పందులు తిరుగుతున్నాయి అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఒక కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ ద్వారా రైతులను ఒత్తిడించడానికి వచ్చి అమరావతిని అల్లరి సృష్టించాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగవు. ఇప్పటికైనా కానీ మీరు అమరావతి రాజధాని అన్న తర్వాతే అడుగు పెట్టండి. అడుగు పెడితే మటుకి అమరావతి రైతుల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకత అవుతాయి. ఉద్రిక్తతలను అదుపు చేసే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ రాయి తగిలి పడిపోయారు. అతన్ని హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అమరావతిలో పర్యటన పేరుతో రాజధానిపై వైసీపీ మరోసారి విషం కక్కే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజి నర్వ్ సెంటర్ను చంద్రబాబు ప్రారంభించారు. వైసీపీ తీరును తూర్పారబట్టారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ మృతి ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్పై చేస్తున్న విమర్శలు అత్యంత హేయమన్నారు. గొడ్డలి పార్టీని తరిమి కొట్టాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను, జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, ఆ అమ్మాయిని గురించి మేకప్ గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్లి కుట్ర బన్నేదాని కోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్లీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి లేకుంటే దేవాలయాలపై పూజలు చేస్తే కరెక్ట్ కాదు. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్లీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో అలజడి రేపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేశారని మంత్రులు ఆరోపించారు. అమరావతి రైతులపై గోండాగిరి చేయడానికి వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ షీటర్లు కూడా వైసీపీ బృందంలో ఉన్నారని అనిత చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని అవమానించాలనే ముందస్తు కుట్రతోనే వైసీపీ రాళ్ల దాడికి తెగబడినట్లు అనిపిస్తోందని మంత్రి మనోహర్ అన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు పరిరక్షణ అంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. రాజధానిపై వైసీపీకి విధానం లేకపోవడమే రైతుల ఆగ్రహానికి కారణమన్నారు. అమరావతి రైతులు కడుపు మంట అండి. ఈరోజు అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలతో తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. ఈరోజు మీరు వచ్చారు, మేము క్లియర్గా చెప్పాము వద్దు అని చెప్పాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారని చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు, మీరు రౌడీజం చేయడానికే, దాడి చేయడానికే, అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమో వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. వైసీపీ నేతలు తమను కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేశారని పెనుమాకకు చెందిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు రాళ్ల దాడిలో గాయపడి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చిన్నతంపిని టీడీపీ నేతలు పరామర్శించారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని కానిస్టేబుల్కు భరోసా ఇచ్చారు. ముందస్తుగా వాళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా అప్లై చేయలేదు, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ముందస్తుగానే చెప్పాము మేము వాళ్ళకి, దయచేసి మీరు వాళ్ళ అండర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి రావద్దని చెప్పాము. అయినా కూడా వినకుండా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. విచారణ చేసి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
2027లోగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పునరావాసం కింద 300 కోట్లు విడుదల చేశారు. వెలుగొండను జగన్ నాశనం చేశారన్న సీఎం నదుల అనుసంధానంతో కరువు ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. నిర్వాసితులు లబ్దిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2027లోగా వెలుగొండను పూర్తి చేస్తామని, భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. 2వ టన్నెల్లో యంత్రాన్ని తీయకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 96లో నేను ఫౌండేషన్ వేసా. ఈ రోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం. మళ్లీ నెక్స్ట్ ఇయర్ కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. 2019-24 ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు. అన్నింటికంటే టనల్ 2లో మెషిన్ రెక్కపోయింది, అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా వెలుగొండ ప్రాజెక్ట్ వస్తానే ఈ 4 జిల్లాల భూములకు రెక్కలు వస్తాయి. మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా కనీసం నిర్మోహమాటంగా లాఠీ చార్జ్ చేపించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారంటీ, అది జరుగుతుంది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంలో వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్న సీఎం అది పూర్తయితే పొరుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ రావాలి, పండ్ల తోటలు రావాలి. ఈ రోజు రాయలసీమ నుంచి పండ్ల తోటలు ప్రపంచం మొత్తం పంపిస్తున్నాం. నేను అందుకని మార్కాపూర్ జిల్లాను కూడా ఆ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి మొత్తం కలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ వస్తాయి. వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మీ ఊరు పక్కనే రామాయంపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి పోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచే ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆ ప్రాజెక్టు వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకొచ్చి అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి గాని వేయగలిగితే అవి రాయలసీమకి వెళ్తాయి. ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలేరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్లిపోతుంది. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్న 5 నదులు, అదే మరి 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. ఈ నదులు అనుసంధానం చేసుకుని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. మార్కాపురం జిల్లాకు కరువు పరిస్థితులు తెలిసిన కలెక్టర్ను నియమించామన్న సీఎం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పరిహారం కింద 300 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో నిర్వాసితుల హృదయాలు భావోద్వేగంతో ద్రవించాయి. 30 ఏళ్ల కళ నెరవేరుస్తున్నారంటూ రైతులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కాసింవలి మాది సుంకేశ్వర గ్రామం. మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్.
మా తాత పెద్దాత లాంటి ఇల్లు వాకిళ్ళు సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవాళ ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి మా యొక్క హక్కులు అడగటానికి కూడా మమ్మల్ని బంధించి ఇది చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. మీ నాయకుడి మాటల వల్ల మీ కుల గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి నేరాలు చేసి కులం వెనుక దాక్కుంటే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వేసిన పార్టీ కమిటీల సమావేశంలో పవన్ మాట్లాడారు. విధానాలపై కాకుండా వ్యక్తిగత దోషణలకే వైసీపీ ప్రాధాన్యమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నాయకులతోనే వైసీపీ తనను తిట్టిస్తోందని, ఎవరి భుజంపై తుపాకీ పెట్టారో ప్రజలు గుర్తించాలన్నారు. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం రోడ్లు ఎవరు వేశారు ఈ రోజు చెప్పండి. అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్లు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా, మన సిఆర్ పాటిల్ గారు కూడా జలశక్తి మినిస్టర్, ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు బేసిక్ గా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా, రాష్ట్ర ప్రభుత్వాలది కదా, మాకు సంబంధం ఏంటన్న. జేజేఎం ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని మన మౌలిక సదుపాయాల గురించి పని చేయకపోతే మటుకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇంకోసారి ప్రజలు రారు. ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అందరూ ఆయన అంటా మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం. కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిటీ 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్ గా కూర్చోబెట్టి మీరు మహాన్ బావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి సంబంధించిన గుంపు అది. వాళ్ళు దేనైనా వాడతారు. వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు. ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తారు తుపాకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్లే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే. తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రొఫెషనల్ క్రిమినల్ అతను. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఏ బేసిస్ లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? వీళ్ళు కాపులు ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మనకు బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. వీళ్ళు ఇది 10 రోజుల తర్వాత కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ఏ సామాజిక వర్గానికైనా నేను అడిగే ఒకటే ప్రశ్న, మీ నాయకుడి మాటలు మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. చాలా మంది తిడుతున్నారు. వాళ్ళు చూస్తాను నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ ఇమ్యూనిటీ ఎక్కించేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను సంతోషం. ఇంకా వాళ్ళు సడన్ గా ఇష్టానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? పశ్చిమాసియాలో సెగలు మళ్లీ రాజుకున్నాయి. అమెరికా ఇరాన్ల దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ బలగాల చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించగా మళ్లీ కయ్యానికి కాలు దువ్వి పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ సమర్థించారు. అమెరికా సైనిక చర్యల వల్లే సుదీర్ఘ ఘర్షణలు తప్పాయని వ్యాఖ్యానించారు. ఇరాన్కు ఇంకా ప్రతిదాడి చేసే సత్తా ఉందని హెచ్చరించారు. ఒకవేళ వాషింగ్టన్ స్పందించి ఉండకపోతే ఈ ఘర్షణలు ఇంకా కొనసాగి ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ గెలిచే స్థితిలో లేకపోయినప్పటికీ దాడులు చేసే సామర్థ్యం ఇంకా ఉందన్నారు. ఈ సందర్భంగా హర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన దాడిని ట్రంప్ ప్రస్తావించారు. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తున్న భారీ నౌకపైకి ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని ఆరోపించారు. తమ బలగాలు అందులో 3ంటిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఒకటి మాత్రం నౌకను ఢీకొట్టి కొంతమేర నష్టం కలిగించిందన్నారు. ఇరాన్ అలా చేయాల్సి ఉండకూడదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. యుఎస్ దాడి చేసిన కాసేపటికే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు సమాచారం. అమెరికా దాడులను ట్రంప్ సమర్థించుకున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహిసెన్ రెజాయ్ తీవ్ర హెచ్చరిక చేశారు. మళ్లీ ఘర్షణలు తలెత్తితే అమెరికా భారీ ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసారి తాము యుద్ధంలో కొత్త సామర్థ్యాలను ప్రవేశపెడతామన్నారు. శత్రువు పొరపాటు చేస్తే తదుపరి యుద్ధం గతంలో జరిగినట్లు అస్సలు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ విషయం ట్రంప్ తెలుసుకోవాలని రెజాయ్ స్పష్టం చేశారు. భద్రత కోసం అమెరికాపై ఆధారపడొద్దని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలను హెచ్చరించారు. ప్రాంతీయ భద్రతకు ఏకైక నమ్మకమైన మార్గం అమెరికాకు దూరంగా ఉండటమేనని రెజాయ్ హితవు పలికారు. బిలియనీర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై నమోదైన హై ప్రొఫైల్ లంచం ఆరోపణల కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతో పాటు ఇతర నిందితులపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తెలుపుతూ మరింత స్పష్టమైన వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ డీఓజేను న్యాయస్థానం ఆదేశించింది. అదానీపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకోనున్నట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అధికారికంగా కొట్టివేయాలని అదానీ తరపు న్యాయవాదులు బ్రూక్లిన్లోని డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలస్ గరాఫీస్ను కోరారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న డీఓజే దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ జడ్జ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును ఎందుకు కొట్టివేయాలో సరైన ఆధారాలు కారణాలతో కూడిన నివేదికను జూలై 13లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడానికి భారత్లో కొందరు పాలనాధికారులకు $265 మిలియన్ లంచం ఇచ్చారని, ఈ నిధులను అమెరికా ఇన్వెస్టర్లు బ్యాంకుల నుంచి సమీకరించారని ఆరోపిస్తూ 2024 నవంబర్లో అదానీ వారి అనుబంధ సంస్థలపై అభియోగాలు నమోదయ్యాయి.